గైస్ అందుకే మన పెద్దవాళ్ళందరూ అంటుంటారనమాట ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఎంత ఎదిగినా సరే ఒదిగుండాలి అని. మనకి పుట్టిన చాగంటి కోటేశ్వరరావు గారును గరికపాటి నరసింహారావు గారు ఆయన పుట్టిన చెప్పరు కదా మనకి ఏది కూడా. వాళ్ళు ఎంత అనుభవజ్ఞులు, వాళ్ళు ఎంత చూసుంటారు కదా. సో అందుకే ఏంటంటే ఇవాళ నువ్వు లక్షలు సంపాదించి, నువ్వు కోట్లు సంపాదించి, నువ్వు ఏదైనా కట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వేమైనా చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఒక మనిషికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఒక మనిషితో ఎలా మాట్లాడాలి. ఇవాళ నీ దగ్గర డబ్బు ఉందని అహంకారంతో వాళ్ళతో మాట్లాడావు అనుకో, నో నీడ్ టు వరీ, వన్ ఫైన్ డే ఇట్ విల్ బ్యాక్ ఫైర్ యూ. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా అది నీకు బ్యాక్ ఫైర్ చేస్తుంది ఏదో రోజు. సో ఏదైనా సరే ఇంట్రెస్ట్తోని వడ్డీతో కలిపి ఇస్తుంది అంటారు చూసారా, చక్రవడ్డీతో కలిపి వస్తుంది అది మనకి కూడా. సో అందుకనే ఎంత దిగినా ఒదిగుండాలనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మైండ్లో ఉంచుకోవాలి. నువ్వు ఎవరితో ఏం మాట్లాడినా, నువ్వు ఎవరితో ఏం చేసినా గివ్ అండ్ టేక్ అండ్ పాలసీ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు అంటారు కదా, అట్టు వేస్తే ఎప్పుడైనా సరే తిరగేయాల్సింది అంటారు కదా. సో ఇవాళ నువ్వు చూపించవచ్చు అహంకారం అనేది ఎవరితో అయినా సరే, రేపు అనే రోజు నీకు కూడా వస్తుంది కదా. రేపు నీకు రావచ్చు, నీ పిల్లలకి రావచ్చు, నీ వైఫ్కి రావచ్చు, లేకపోతే నీ పేరెంట్స్కి రావచ్చు, ఎక్కడో దగ్గర వస్తుంది అంతే కదా. మనకి ఉంది కదా అని చెప్పేసి దానికి గాడ్ కూడా ఏం చేస్తాడంటే, వీడికి ఇలా ఉందా, వీడి జనాలతో ఇలా ఉంటున్నాడా, వీడు పబ్లిక్తో ఇలా మాట్లాడుతున్నాడా, వీడు రిలేటివ్స్తో ఇలా ఉంటున్నాడా అని ఆయన ఏం చేస్తాడంటే ఇంకో రకంగా ఇస్తాడనమాట. అంటే ఇప్పుడు డబ్బు ఒకటే లైఫ్ కాదు కదా, డబ్బు ఉంటే అన్నీ వచ్చేవి కదా. సో డబ్బు ఉంటే అక్కడ ఇంకో రకమైనటువంటి బాధ కూడా ఇస్తాడనమాట భగవంతుడు. అది ఏ రకంగా ఇస్తాడో ఎవరికీ తెలియదు, అది ఆయనకు ఒక్కడికి, దాన్ని కర్మ అంటాం. సో ఏంటంటే నువ్వు భగవంతుడు కూడా భయపడకపోవచ్చు, కానీ కర్మకు అనేది నువ్వు భయపడాలి. ఎందుకంటే ఆ కర్మ ఏం చేస్తుందంటే అది ఏదో రకంగా అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తుంది అనమాట. అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇస్తుంది కర్మ అనేది. సో అందుకేంటంటే ఎప్పుడు కూడా ఒదిగుండండి, ఎంత చేసినా సరే ఒదిగుండండి. రెస్పెక్ట్ ఇవ్వండి పీపుల్కి, హెల్ప్ చేయండి పీపుల్కి, మోటివేట్ చేయండి పీపుల్కి. అలాగేనా మీ దగ్గర అట్లీస్ట్ ₹1 సంపాదిస్తే ఒక పావలా అన్నదాశ్రమంకి ఇవ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఇవ్వండి. లేకపోతే మనకి చూసారా బయట వెండర్స్ ఉంటారు, చిన్న చిన్న షాపుల వాళ్ళు, అంటే ₹10, ₹5 అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా రోడ్డు మీద, చిన్న చిన్న షాపుల వాళ్ళు, వాళ్ళ దగ్గర కొనండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి మోటివేట్ చేయండి. సో ఏంటంటే ఇలా చేయడం వల్ల వన్ ఫైన్ డే కర్మ అనేది ఉంటారు చూసారా, కర్మ ఎప్పుడు కూడా పనిష్ చేయదు, ఆ కర్మ మనకి గుడ్ విల్ కూడా ఇస్తుంది అనమాట. సో అందుకనే ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా ఆలోచించండి. అహంకార భావాన్ని ధోరణి ఉన్నవాడు ఎప్పుడైనా సరే అధపాతాలని వెళ్ళిపోతాడు. స్థితి చక్రవర్తి అంతటి వాడినే అధపాతాలను తొక్కాడు అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే అదొక్కటి మీరు చూసుకోండి. అహంకారం ఎప్పుడున్నా సరే అది మనకి ఎప్పుడైనా కొలాప్స్ చేస్తే తప్ప పైకనే తీసుకురాదు. ఓకే, థ్యాంక్ యూ.